నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక 6 మంత్స్ ముందు మహారాష్ట్రలో బీజేపీ ఈ ఎంపీ సీట్స్ రాని బీజేపీకి వచ్చినా కానీ ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ రాని బీజేపీకి ఈరోజు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది సార్. అంటే పీపుల్ స్టేట్ ఎలక్షన్స్కి యూనియన్ ఎలక్షన్స్కి డిఫరెంట్ చేయగలుగుతున్నారు, లేకుంటే లాస్ట్ 6 మంత్స్లో బీజేపీ ఏమైనా పర్టికులర్ చేంజెస్ తీసుకొచ్చింది మహారాష్ట్రలో పొలిటికల్ వైజ్ అండ్ ఎకనామికల్ వైజ్? ప్రజల్లో పార్లమెంట్కి అసెంబ్లీకి మధ్య పెద్ద తేడా ఉందన్న విషయం ఇప్పటికి కూడా నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా పార్లమెంట్కి అసెంబ్లీకి మధ్య 2-3% ఓట్లు తేడా వస్తుంది. కానీ సాధారణంగా మన చరిత్రలో చూస్తే ఒక బలమైన నాయకుడు, అందరూ ఆమోదించే నాయకుడు ఉన్నప్పుడు పార్లమెంటు ఓట్లు పెరుగుతాయి ఆ పార్టీకి, అసెంబ్లీ ఓట్లు తక్కువ ఉన్నా కూడా. ఉదాహరణకి 2009లో యూపీఏ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నది, ఏ కారణం ఉన్నా కానీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి చట్టాలు కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి వెల్ఫేర్ పాలసీస్ కావచ్చు, లోన్ వేవర్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఉంది. కాబట్టి ఏమైంది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఎన్నికలు ఒకే సమయంలో జరిగినా కూడా 2 చోట్ల కూడా కాంగ్రెస్ గెలిచినా కూడా లోక్సభ ఎన్నికలకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాగా సాధారణంగా జాతీయ స్థాయిలో ఒక ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు, ఇప్పుడు మోదీ అలా ఉన్నాను అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మోదీ హావా ఉంది, ఆయనకు పాపులారిటీ ఉంది, ఆయన పార్టీ కంటే ఆయన పెద్దవాడు, ఆయనకు ఓట్లు వేయడానికి జనం సింహం చూపిస్తే అందరూ ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి లోక్సభలో ఎక్కువ పడాలి, అసెంబ్లీకి తక్కువ పడాలి ఆ పార్టీకి. అంచేత అది ఇదేదో రుజువైందని నేను ఒప్పుకోవట్లా. అది కాకపోతే కొంతగా 5-6 నెలలు తేడా వచ్చింది. మరి అక్కడ ఆనాడు జరిగిన వాతావరణం వేరు, ఈనాడు జరిగిన వాతావరణం వేరు. నా దృష్టిలో 3 జరిగినాయి. ఒకటి, ఆచరణ సాధ్యమైన రీతిలో ఈ సంక్షేమ పథకాలను గట్టిగా అమలు చేశారు. ఎలక్షన్లకు 3 నెలల ముందు ఈ మహిళలకి డబ్బులు ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్ మన రాష్ట్రాలు మనం చాలా చూసాం. అయితే వాళ్ళకి తేడా ఏంటంటే, మనకి డబ్బులు లేకుండా విపరీతంగా ఖర్చు పెడుతున్నా వాళ్ళు చాలా బాధ్యతతో పరిమితి లోపల ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు, ఇంత ఆర్థికంగా దివాలా స్థితిలో ఉన్నా కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. కొంతమందికి వివిధ స్థాయిలను బట్టి 6,000, 10,000, 12,000 వెళ్తుంది. అక్కడ 1,000 రూపాయల నుంచి 1,500కి పెంచారు. ఎలక్షన్ అయిన తర్వాత 2,000, 2,100 చేస్తామన్నట్టున్నారు. మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మహారాష్ట్ర ఆర్థికంగా చాలా బలమైనటువంటి రాష్ట్రం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కంటే 3 రెట్లు బలమైన రాష్ట్రం. 42 లక్షల కోట్ల పైచిలకు జిఎస్టీపీ ఉన్నది వాళ్ళకి. ఆర్థికంగా వాళ్ళకి అప్పుల వాటా చూస్తే జిఎస్టీపీలో చాలా తక్కువ, అలాగే వడ్డీల భారం చాలా తక్కువ. కాబట్టి ఆ రకంగా చూస్తే వాళ్ళు పెడుతున్న ఖర్చు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలిస్తే చాలా తక్కువ ఇప్పటికి కూడా. కానీ సంక్షేమాన్ని గట్టిగా తీసుకొచ్చారు. మహిళలకు కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు పెంచడం కానీ, మిగతా కానీ దాని ప్రభావం ఖచ్చితంగా కనిపించింది ఈ ఎలక్షన్లో. ఎలాగైతే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను చూపెట్టి ఓటు చేసుకున్నారో, వీళ్ళు అలా ఎక్కువ కాకుండా పరిమితమైన రీతిలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేశారు. రెండోది, మన దేశంలో ఎన్నికలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కులాల చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి మహారాష్ట్రలో వివిధ కులాల సమీకరణలో బహుశా ఇప్పుడు గెలిచిన కూటమి మరింత సమర్థంగా చేసినట్టు కనిపిస్తుంది. నాకు పెద్ద కులాలు అర్థం కావు, కానీ నాకు అర్థమైంది 10 మంది దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మరాఠాలు రిజర్వేషన్ కావాలని గట్టిగా పోరాడారు. మరాఠాలు కోరడం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెడ్లు, కమ్మవారు పోరాడినట్టుగా వెలమలు. ఇప్పుడు సమాజంలో అగ్రస్థానంలో మాకు రిజర్వేషన్ కావాలంటే ఇంకా ఉద్యమం ఎవరికి? మరాఠా రిజర్వేషన్ కావాలన్నది బలహీన వర్గాల్లో, అరే వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే మన సంగతి ఏంటని చెప్పని కొంచెం అశాంతి కలిగింది. వాళ్ళందరినీ సమర్థంగా బీజేపీ కూటమి కలపగలిగింది. వాళ్ళకి రాజకీయంగా స్థానాన్ని ఇచ్చి, మరి వాళ్ళకి సరైన సీట్లు కేటాయించి, వాళ్ళకి పెద్దపేట వేసి బాగా పంపించగలిగారు. అలాగే పార్లమెంట్ ఎలక్షన్ టైంలో 400 సీట్లు నాకు కావాలని చెప్పనేసరికి మోదీ గారు ఏదో జోష్ మీద అన్నాడు. అది అపార్థానికి తావిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు రాజ్యాంగాన్నే మార్చేస్తున్నాడు, రిజర్వేషన్లు ఆపేస్తున్నాడు అని, దేశాన్ని ముంచేస్తున్నాడు భావాన్ని బాగా ప్రచారం చేశారు. అది ఏమీ కాదు, పూర్తి అబద్ధమని గట్టిగా ఈ 4-5 నెలల్లో తీసుకెళ్ళగలిగారు. బలహీన వర్గాలను కలపగలిగారు. కులాల సమీకరణ గట్టిగా కుదిరింది. అదే సమయంలో మరాఠాలను కోల్పోలా పూర్తిగా. ఎందుకంటే ఎక్కువగా శరద్ పవార్ పార్టీకి, లేకపోతే ఈ ఉద్ధవ్ ఠాకరే షిండేకి వెళ్ళినా కూడా, షిండే శివసేన కూడా మరాఠాలుదే, షిండే కూడా మరాఠానే. కాబట్టి వాళ్ళని కోల్పోకుండా మిగతా వర్గాలను సమీకరించగలిగారు. అది రెండోది. మూడోది,
ఈ మూడు పార్టీల కలయిక చాలా సమర్థంగా పనిచేసింది. అంటే పొరపొచ్చాలు లేకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అంటాం, ఒకళ్ళ ఓటు మరొకళ్ళకి అందరం చాలా సులభమైనట్టుగా సమర్థంగా పనిచేశారు. పార్టీల మధ్య ఇప్పుడు కూడా హడావుడి ఉంటుంది, ఎందుకంటే ఈ సీట్ మీకు కావాలా మాకు కావాలనే విషయంలో పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉన్నా కూడా మిగతా రెండో కూటమితో పోలిస్తే వీళ్ళు చాలా బలంగా పనిచేశారు. ఈ మూడు కారణాలు. మరో కారణం బహుశా ఈ చీలిపోయినటువంటి షిండే శివసేన, అంటే ఇప్పుడు అధికారిక శివసేన కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారిక ఎన్సీపీ కావచ్చు, ఎవరిని చీలిపోయారు? ఇది మాది, మా పార్టీ, మా కుటుంబం సొంతం అని చెప్పి అనుకున్న వాళ్ళ నుంచి చీలిపోయారు. అంటే ప్రజలు బహుశా దానికి కూడా కొంత స్పందించుంటారు. ఎంతకాలం ఒక కుటుంబం పార్టీ అయినా ఇదని చెప్పినప్పుడు స్పందన, దాని ప్రభావం ఎంత ఎక్కువ ఉందో నాకు తెలియదు. కానీ మిగతా మూడు ప్రధానమైన కారణాలు. ఆ కారణాలలో వచ్చింది. కానీ లోక్సభకి అసెంబ్లీకి ప్రజలు మౌలికంగా చూసి విజ్ఞతతో ఓటు వేరువేరుగా వేశారని దానికి ఆధారాలు లేవు. లోక్సభలో సీట్ల విషయంలో చాలా తేడా వచ్చినా కూడా ఓట్ల విషయంలో చాలా తక్కువ తేడా ఉంది. 2 లక్షల ఓట్ల తేడా, 1%, 1.3% తేడా బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి. కానీ ఓట్లు సరిగ్గా షేరింగ్లో ఎక్కువగా కాంగ్రెస్కి వాళ్ళ కూటమికి లాభం వచ్చింది. అంచేత ఇప్పుడు ఈసారి ఏమైందంటే, ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల 15% తేడా వచ్చింది. ఈ కూటమికి ఆ కూటమి వచ్చి 15-16% తేడా వచ్చింది. గణనీయమైన తేడా వచ్చింది. దాంతో ఏకపక్షంగా మీకు సీట్లు కనిపించినాయి. మన ఎన్నికల వ్యవస్థలో 15% తేడా వస్తే మరి ఇలాగే ఉంటుంది. సార్, మీరు చెప్పిన 3 పాయింట్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, క్యాస్ట్ పాలిటిక్స్ ఒకటి, డైనస్టీ పాలిటిక్స్ ఒకటి. మూడిట్లో ఫస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్కి మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే బీజేపీ కంటే బెటర్, అంటే ప్రజల్ని ప్లీజ్ చేయడానికి. రెండోదేమో క్యాస్ట్ పాలిటిక్స్ చూస్తే వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ అన్నారు. మూడోదేమో ఇటు మొత్తం ఒక డైనస్టీ ఉంది. అంటే ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ప్రధానంలో కూడా కీలకమైన అంశాలు ఉన్నాయి. మొదటిది క్యాస్ట్ సెన్సస్ అన్నది ఏదో గొప్ప అద్భుతమైన పరిష్కారంలాగా చూపెట్టే ప్రయత్నం హాస్యాస్పదమైన. నిజంగా ఎంపవర్ చేస్తున్నారా లేదా? మీరు కుటుంబానికి మాత్రమే అధికారం ఇచ్చి, కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకరించి, మిగతా వాళ్ళందరినీ పురుగుల్లాగా చూసి మేము కులాలకు పెద్దపెట్టి వేస్తున్నాం అన్నది పెద్ద నమ్మదగ్గ విషయం కాదు. నిజంగా కావాల్సింది అధికారం ఇస్తున్నారు లేదా, సంక్షేమ పథకాలు అందరికీ అందేటిగా ఏర్పాటు చేస్తున్నారు లేదా. ఆ విషయంలో ఖచ్చితంగా బీజేపీ చాలా ముందు నుంచుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంక్షేమ పథకాలు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా హిందువు కానీ ముసల్మాన్ కానీ, ఈ కులం కానీ ఆ కులం కానీ సంక్షేమ పథకాలు గట్టిగా అమలు అవుతున్నాయనే విశ్వాసాన్ని కలిగించగలిగారు. ఆ మాటను ఎవరు ఖండించలేకపోతున్నారు. రోజు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు అడుగుతుంటాడు, నేను ధైర్యం ఉంటే చెప్పండి, ఒక్క కేసు చెప్పండి, ఫలానా కులం కారణంగా, మతం కారణంగా ఇది అందలేదని ఒక్కళ్ళ కేసు చెప్పండి అంటే ఇంతవరకు ఎవరు మాట్లాడాల. కాబట్టి ఆ ఫలితాలు అందటం ఒకటి, రెండోది రాజ్యాధికారంలో వాటా వస్తుందన్న విశ్వాసం కలగటం ఒకటి. ఇవి ముఖ్యం తప్ప క్యాస్ట్ సెన్సస్తో ఒక మంత్రం వేయగానే ఓట్లు వచ్చేస్తాయి, ఇవన్నీ నిరాధారమైనటువంటివి, చాలా పాతకాలమే. ఏ కులం వాళ్ళు కూడా కులం స్పృహ పోవాలని కోరుకుంటున్నారు. కులం కారణంగా వచ్చిన పేదరికం, వెనుకబాటుతనం పోవాలి, దానికోసం నాకు కొన్ని రాయితీలు కావాలని కోరుకోవటం వేరు, కులం స్పృహ ఉండాలని కోరుకోవటం వేరు. కులం వల్ల వచ్చిన వెనుకబాటుతనం పోవాలి, కానీ నీకు కులం పేరుతో గుర్తింపు రావాలి, నీ కులం పేరుతో నిన్ను గుర్తించాలని చెప్పినది ఈ దేశంలో ఏ యువకుడు కోరుకోవట్లా. కులానికి అతీతంగానే ఉండాలి. నీ ఎక్కడ పుట్టినా కూడా నాకు తెలివితేటలుంటే, కష్టపడితే, అవకాశం వస్తే వీటితో సమానంగా చూడాలనుకుంటున్నారు తప్ప నన్ను కులం పేరుతో చూడాలని ఎవరో కోరుకోవట్లా. అంచేత నా దృష్టిలో ఈ క్యాస్ట్ సెన్సస్ అన్నది ప్రజలను ఆకట్టుకునేది, ఆకట్టుకోకూడదు కూడా. కులం స్పృహ పోయే సమాజం కావాలి. కులం పేరుతో రిజర్వేషన్ అనివార్యం మనకి, ఎందుకంటే కులము, పేదరికము, వైనోభా సంబంధం అన్నమాట వాస్తవము. అంతవరకు చూడాలి తప్ప కులం చుట్టే మన రాజకీయం అంతా తిరుగుతుండి కులం స్పృహే పెంచుతూ ఉంటే అది సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇక ఈ సంక్షేమ పథకాల విషయంలో సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్య రాజకీయం నడవదు. అలాంటి వాళ్ళం 30 ఏళ్ల క్రితం ముందే ప్రభుత్వం తన పాత్ర తాను వహించాలి తప్ప మిగతావన్నీ పక్కన పెట్టాలని గట్టిగా వాదించాం. అది సిద్ధాంతరీత్యా వాస్తవం. కానీ డబ్బున్న దేశాల్లో కూడా ఎంతో కొంత సంక్షేమం లేకపోతే జనం స్పందించటంలా. అమెరికాలో కూడా మరి మా సంగతి ఏమిటి అని వ్యక్తులు కోరుతున్నారు. అంటే పేదరికంలో ఉన్నప్పుడు కొంతైనా ఆ కష్టం నుంచి బయటపడే అవకాశం ప్రభుత్వం విధుల నుంచి కావాలి, అది కోరుకుంటున్నారు, తప్పులేదు. మన సమస్య ఏంటంటే సంక్షేమం వద్దా కావాలా కాదు, సంక్షేమం సాధ్యమైనదా, సంక్షేమం పేరుతో బిడ్డల బతుకులు నాశనం చేస్తున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా, రోడ్లు సరిగ్గా లేకుండా, విద్యుత్ యంత్రాంగం సరిగ్గా లేకుండా, వర్షం వస్తే వరదలు వస్తూ ఉండి,
మీకు రవాణా అధ్వానంగా ఉండి చట్టబద్ధ పాలన లేకుండా, పెట్టుబడులు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆదాయాలు పెరగకుండా సంక్షేమమే పంచిపెడతాను, పేదరికాన్ని కొనసాగిస్తాను దాన్ని ప్రజలు ఒప్పుకోకూడదు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే సంక్షేమం ఇచ్చినా కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ ఏమిటంటే ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాల్లో మనం చూసాం, రేపన్నది మాకు అనవసరం. ఉదాహరణకు మన సంక్షేమ పథకాల్లో కూడా భారతీయ జనతా పార్టీ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 70-80 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రకటించి అమలు చేసినాయి. వీళ్ళు 1,76,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అంతటిదాగల 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా మేము నియామకాలు చేస్తామన్నారు. 10 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ సమస్య పోదు. 100 మంది ఉపాధిలో ఉంటే 3 ప్రభుత్వంలో ఉండేది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను పెంచి వాళ్ళు పని చేయకపోయినా కూడా జీతాలు పెంచేసి వాళ్ళకి మార్కెట్ కంటే 5 రెట్లు జీతాలు ఇచ్చేసి జనాన్ని బాగు చేస్తామని చెప్పిన చాలా భ్రమపూరితమైన, ప్రమాదకరమైన ఆలోచన. అలాగే పాత పెన్షన్ పద్ధతి తెస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే కొద్ది మందిని తృప్తిపరచడం కోసం సమాజం మొత్తం నల్లకల్లోలం చేయడం సిద్ధంగా ఉన్నారు. ఎంత ప్రమాదకరమైనవి! అది సంక్షేమం కాదు, జాతి వినాశకరమైనటువంటి ఆలోచన. 3 లక్షల వరకు రుణమాఫీ కూడా ఇస్తామన్నారు. రుణమాఫీ 3 లక్షలు ఎన్నిసార్లు రుణమాఫీలు జరిగినాయి ఈ దేశంలో? కాబట్టి నా దృష్టిలో ఆ విషయంలో చూస్తే మహారాష్ట్ర ప్రజలు తల విజ్ఞప్తితో తీర్పునిచ్చారు. పార్టీలు అందరూ ఒకటే, ఈ మనుషులు ఎక్కడ ఉంటారు, ఆ మనుషులు ఎక్కడ ఉంటారు, వీళ్ళే వేరు వేరు కాదు కదా, అదో ఈ పార్టీలో ఉన్నాడు కదా వాళ్ళు. కాబట్టి పార్టీలు ఏంటన్నది మనకి ఆ చర్చ వదిలేద్దాం మనం. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, ఎవడే పార్టీ ఉంటాడో దేవుడికి ఎరుక. ఇవాళ అధికార కూటమిలో ఉన్న వాళ్ళు గతంలో ప్రతిపక్ష కూటమిలో ఉన్నారు. తెలంగాణలో గదివరకు టీడీపీలో ఉన్నవాళ్ళు టీఆర్ఎస్కి వెళ్ళారు, టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి పోయారు. కాబట్టి పార్టీల గురించి ముందుగా అనవసరంగా మనం ఆవేశపడుతున్నాం. జనం ఇదే, పోటీ చేసేవాళ్ళు వీళ్ళే, వచ్చేవాళ్ళు వీళ్ళే. కానీ ఏ సిద్ధాంతంతో చేస్తున్నారు? రాష్ట్ర భవిష్యత్తు నాకు అనవసరం, ఇవాళ ఓట్లు వస్తే చాలు, సీట్లు వస్తే చాలు అని చెప్పిన తీరును కాంగ్రెస్ ప్రవర్తించిన మాట వాస్తవం. అక్కడ బీజేపీలో కనీసం ఆర్థిక విషయాల్లో కొంత బాధ్యత కనిపిస్తుంది. దానికి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి సంక్షేమం కావాలి, కానీ కళ్ళెదురుగా అభివృద్ధి నాశనం అవుతుంది అనేటువంటి దాన్ని ప్రజలు క్షమించకూడదు. అది దేశానికి మంచి సంకేతం. ఇక మూడోది, ఈ పార్టీలు విడిపోయినప్పుడు మనది ఒక సాంప్రదాయబద్ధమైన సమాజం కాబట్టి మనం ఏమనుకుంటాం, మా తాతలది, నా తాత నాకు వాస్తిగా వచ్చింది కాబట్టి ఇది నాది. రాహుల్ గాంధీ గారు అట్లా అనుకుంటున్నాడు, ఇది ఆయన కుటుంబం సంతాస్తి అనుకుంటున్నాడు. మరి ఆదిత్య ఠాకరే అట్లా అనుకుంటున్నాడు, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే అట్లా అనుకుంటున్నాడు. ఉద్ధవ్ ఠాకరే నాకు స్వయంగా తెలుసు, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. అలాగే డిఎంకేలో స్టాలిన్ గారు అట్లా అనుకుంటున్నాడు, ఆయన కొడుకు కూడా వచ్చేస్తున్నట్టున్నాడు. మంత్రి అయ్యాడో నాకు గుర్తులేదు, నాకు డిప్యూటీ సీఎం సార్, డిప్యూటీ సీఎం అయిపోయాడు అప్పుడు ఆల్రెడీ. సో ఆయన కూడా బాట వేసేసాడు. అంటే వాళ్ళకేమి సిగ్గు శరం కూడా ఏం లేదు, మా హక్కు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి ప్రస్తుతం అధికార పార్టీ అందరికీ తెలుసు కుటుంబం అని చెప్పని, ప్రతిపక్షంలో ఉంది కుటుంబం నుంచి వచ్చారు, కుటుంబం అదే కుటుంబం కూడా కాదు, వ్యక్తే. మళ్ళీ ఇలాంటి సమాజంలో ఇది మాది అని వాళ్ళు వాదించారు, మమ్మల్ని చీల్చారని. నేను ఆనాడు కూడా చెప్పాను, ఒక పార్టీలో మీరు 100 మంది ఎన్నికైతే 100 మందిలో 75 మంది ఒక వాదన చెప్తే, నీది నా పార్టీ, నువ్వు 75 మంది ఎన్నికైనా నువ్వు రూమ్ మూసుకొని చెప్పంటే ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? బ్రిటన్లో ఏనాడైనా సరే ప్రధానమంత్రిని మెజారిటీ ఎంపీలు దింపేయచ్చు. ఆయన పార్టీలో మెజారిటీ లేకపోతే ప్రధానమంత్రి దిగిపోతాడు. బోరిస్ జాన్సన్ ఎన్నికల్లో ఆయన వ్యక్తిగత ప్రచారం, నాయకత్వం వల్ల బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చాడు ఆయన పార్టీకి. జాన్సన్ దింపేశారు 2 ఏళ్లలో. ఎప్పుడైతే కొన్ని అప్రతిష్ట పాలైనాడో పార్టీ ఎంపీలు ఎదురు తిరిగారు. అరే నేను కదా పార్టీ నాయకుడిని, నేను కదా ఎన్నికల్లో వెళ్ళింది, నేను కదా గెలిచి తీసుకొచ్చింది, నువ్వు ఎవడో అని చెప్పాను. ఆయన మెజారిటీలో దిగిపోయాడు అంతే. ఆ తర్వాత లిస్టర్స్ వచ్చింది, 2 నెలల్లో పోయింది ఆవిడ. మెజారిటీ కోల్పోయి 2 నెలల్లో ఆవిడ విధానం నచ్చలేదు, ఎంపీలు ఎదురు తిరిగారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే పార్టీ ఎన్నికైన ప్రతినిధుల చేతుల్లో ఉంటుంది, పార్టీ సభ్యుల చేతుల్లో ఉంటుంది. కానీ నేను దైవం సంభూతుడిని కాబట్టి, ఫలానా వాడి కొడుకుని కాబట్టి ఇది నాదే అంటే, లేకపోతే నేను పార్టీ వ్యవస్థాపకుడిని కాబట్టి శరద్ పవార్ గారు నేనేం చెప్తే అది జరగాల అని చెప్పన్నది సరైన వాదన కాదు. ఇవాళ మహారాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. డైనాసిటీ వ్యతిరేకంగా పోయింది వాళ్ళకి, దాన్ని పట్టించుకోవాలి. బహుశా ఒక ఎలక్షన్లో కొంచెం సానుభూతి పనిచేసి ఉంటుంది, లోక్సభ ఎలక్షన్లో కొంత సానుభూతి కూడా పనిచేస్తుంది అంటున్నారు.
ఎందుకంటే మనది ఇంకా పరిపక్వమైన ప్రజాస్వామ్యం కాదు కాబట్టి పాపంలే వాళ్ళ పార్టీ కదా దాని మీద భావం ఉంది. కానీ పార్టీ ఎవరి సొంతం కాదు, పార్టీ ప్రజల సొంతం, పార్టీ సభ్యుల సొంతం. పార్టీలో మెజారిటీ కనుక ఒక మార్గాన్ని చూపితే అయితే మెజారిటీని మీరు ఒప్పించగలగాలి, లేకపోతే మెజారిటీ మాట వినాలి. అంతేగాని నువ్వు మెజారిటీ అయినా కూడా నేను ఈ మాట విన్నాను, నా మాట శిరోధార్యం అంటే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అప్రజాస్వామ్యం. అంచేత ఆ తీర్పు కూడా స్పష్టంగా వచ్చింది సార్. అంటే సార్ ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్సీపీ నుండి కొందరు లీడర్స్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఈరోజు రిజల్ట్ ఇలా అయింది, వాళ్ళు ఫాస్ట్గా ఉండాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు మీ పార్టీ తరపున నాకు సరిగ్గా సంఖ్య గుర్తు 54లో 55 ఎన్నికయ్యారు. శివసేనలో 55, 56 మంది, అలాగే ఎన్సీపీలో 50 మంది, 52 మంది ఎన్నికయ్యారు, 50 మంది పైన. దానిలో మెజారిటీయే కాదు, దాదాపు 3/2 వంతులు లేకపోతే 4/3 వంతులు. ఉదాహరణకి శివసేనలో వీళ్ళందరి వాదన ఏమిటి? శివసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళినాయి, అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో కలిసి పనిచేసినాయి, ప్రజలకు సంతృప్తికరంగా ప్రజలకు చేసాం, వాళ్ళ వాదనది. ప్రతిపక్షం వాళ్ళు చేయలేదంటారు. మనకి ఏం చేశారు దాని గురించి అట్లా మనం చేసినాయి. మళ్ళీ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కలిసి సమిష్టిగా పోటీ చేసినాయి, కూటమిగా, ఎన్నికలకు ముందు కూటమిగా పోటీ. మమ్మల్ని గెలిపిస్తే ఫలానా చేస్తామని వాగ్దానం చేశాం, ప్రజలు గెలిపించారు. గెలిపించగానే ఈ పార్టీని తీసేసి ప్రతిపక్షంలో కూటమి కల్పిస్తే దాని అధికార పక్షం చేశాడు. మెజారిటీ సభ్యులు ఏమన్నారు శివసేనలో? ఇది మన రీతి కాదు, మన విధానం కాదు, మనకి బీజేపీతో మరి సాపత్యం అన్నది మన విధానాల్లో కానీ మన ఆలోచనలో కానీ మన సిద్ధాంతాలు కానీ బీజేపీతో మనకు సాపత్యం అన్నది, మనం కృత్రిమంగా వీళ్ళతో కలిసి అది కరెక్ట్ అయింది కాదని వీళ్ళు వాదించారు. అది కరెక్టే కాదన్నది ప్రజలు తెలుస్తారు. మెజారిటీ వాదించారు. ఎన్నికైన 54, 55 మందిలో 35 మంది, 40, 37 మంది నాకు గుర్తులేదు సరిగ్గా, 3/2 వంతుల పైగా కాదు అన్నారు. అప్పుడు ఏమవ్వాలి? ఇందాక మనం చర్చించుకున్నాం కదా, బ్రిటన్లో ఇంకో దేశంలో ఏమవుతుందని చెప్పినది. మెజారిటీ కాదన్న తర్వాత మెజారిటీ మాట నగ్గాలి, లేకపోతే నాయకత్వాన్ని మార్చాలి. రెండు జరగకుండా నేను బాలాసాహెబ్ ఠాకరే కొడుకుని, ఇది నా సొంత ఆస్తి, నువ్వెవడు అసలు నేను చెప్పినట్టు వినాలని చెప్పి అంటాం, ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? అది సుప్రీంకోర్టు ఆ సందర్భంలో అలా కాదు, ఇది బాలాసాహెబ్ ఆస్తిని ప్రకటిస్తుందా? ఎట్లా చేస్తుంది? పార్టీ ఫిరాయింపు నిషేధం అని సదుద్దేశంతో పెట్టాం, కానీ పార్టీ ఫిరాయింపు నిషేధం పేరుతో పార్టీలో కులం, ఒక కుటుంబం పేరుతోనో వ్యక్తి పేరుతోనో మనం నాయకత్వాన్ని తీసుకుని నిరంకుశగా ఉంటే వాడి చేతికి వీళ్ళందరూ కట్టుబానిసలుగా ఉండటం ప్రజాస్వామ్యం కాజాలదు. పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అవకాశాలు ఉన్నా కూడా మీరు వ్యక్తిగత స్వార్థం కోసం కనుక పార్టీని మార్చినట్టయితే ఎన్నికైన తర్వాత దాన్ని ఆపాలని ప్రయత్నం చేశాం, కానీ అది కూడా విఫలమైంది. అంతేగాని పార్టీని నాయకుడిగా ఉన్నవాడి చేతుల్లో బానిసగా చేయాలి. నాయకుడు ఎవడంటే కిరీటం పెట్టుకున్నాడు నాయకుడు, పార్టీలో సభ్యుల మద్దతు పొందినవాడు నాయకుడు కాదు అని చెప్పినట్టయితే ప్రజాస్వామ్యం ఉంది. ఇంకా అప్రజాస్వామిక పార్టీలతో ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? అంచేత ఆ వాదన ఏ రకంగానే కూడా లోపభూయిష్టమైనది, సరైన వాదన కాదు. సార్ ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే మోదీ గారు ట్వీట్ చేశారు సార్, డెవలప్మెంట్ 1, గుడ్ గవర్నెన్స్ 1 అని. ఇదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు డైనాస్టిక్ పాలిటిక్స్ అయినా ఫ్రీబీస్కైనా మొత్తం క్వైట్ ఆపోజిట్గా ప్రజలు ఓటేశారు. సేమ్ అదే ఇప్పుడు సౌత్లో వేరే స్టేట్ చూసుకుంటే, తమిళనాడు తీసుకున్న డైనాస్టిక్ పాలిటిక్సే, తెలంగాణ తీసుకున్న ఒక రకంగా డైనాస్టిక్ పాలిటిక్సే, ఏపీ తీసుకున్న అలానే ఉంది. డెవలప్మెంట్లో కూడా స్కీమ్స్లో కూడా రుణమాఫీ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు. ఎందుకు సార్? అంటే 2 స్టేట్స్లోనే ఇలాంటి ఒక తేడా ఉంది. అందుకనే ఇప్పుడు ఈ దేశంలో మన రాజకీయంలో ఒక మౌలికమైనటువంటి ఏకాభిప్రాయం రావాలి. సంక్షేమ పథకాలు అవసరము, కానీ సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేయాల్సిన పనులను విస్మరించి పెట్టుబడులను ప్రోత్సహించకుండా, మరుగు సదుపాయాల కల్పన లేకుండా ఆర్థికంగా దిగజారిస్తే పేదరికం కొనసాగుతుంది. పేదరికం పోవాలంటే దీర్ఘకాలికంగా ఒకటే మార్గం, ఆర్థిక ప్రగతి కావాలి, మంచి విద్యా నైపుణ్యం అందాలి, సంపాదించే శక్తి నిరుపేదలకు రావాలి. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా తెలివితేటలు వికసించి నైపుణ్యం బయటపడి సంపాదించే శక్తి పెరిగే అవకాశం రావాలి. అంతే తప్ప తాత్కాలికమైన తాయిలాలతో పేదరికం పోదు. తాత్కాలికమైన తాయిలాలతో తాత్కాలిక ఉపశమనం వస్తుంది, అది అవసరం. కానీ అదే పరిపాలన అన్నట్టయితే ప్రమాదం. అది స్పష్టంగా ఆ సంకేతం ప్రజలకు వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తెలంగాణ ఉన్నది, 2 టర్మ్స్లో చాలా తప్పులు జరిగినా కూడా సంక్షేమము అభివృద్ధి కొంచెం సమతూకాన్ని పాటించారు. కానీ 10 ఏళ్ళు అయ్యేసరికి ఆ తప్పుల భారం కనిపిస్తుంది ఎక్కువగా, ప్రజలకు మొహం అవుతుంది, 3వసారి గెలవడం కష్టం.
నెగ్గించారు. అంటే అర్థం అభివృద్ధి లేకుండా మీరు ఈ సంక్షేమ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయమని కోరారని కాదు. అది గుర్తించే రేవంత్ రెడ్డి గారు కానీ వారి పార్టీ వారు కానీ డబ్బులు పెద్దగా లేకపోయినా అన్నీ అధికంగా పథకాలు ప్రకటించేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకున్నా కూడా అభివృద్ధి కూడా మేము పాటిస్తామని ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. మీరు అభివృద్ధి పెట్టుబడుల విషయంలో చూడండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దాకా కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా, కాకపోతే డబ్బులు లేకుండా చేసుకున్నారు, ఆర్థికంగా లేని సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. అంచేత ఏ రాష్ట్రమైనా కూడా సంక్షేమం కావాలి, కానీ సంక్షేమమే పరిపాలన అంటే ఖచ్చితంగా ప్రజలు ఆ పార్టీలను తిరస్కరించాలి. నాకేమాత్రం సందేహం లేదు. ఇవాళ దేశానికి ముందున్న ఒకే ఒక్క అవకాశం ఆర్థికంగా ఒక 20-25 ఏళ్ళు వేగంగా పెరిగితే, పేదలకి మంచి విద్య వచ్చి, నైపుణ్యం వచ్చి, సంపాదించే శక్తి పెరిగితే, ప్రభుత్వాలు కొన్ని విధానాల వల్ల సామాన్యుల ఆదాయాలు పెంచడం కోసం ఆర్థిక అభివృద్ధి ద్వారా మార్గం ఏర్పరిస్తే అదొక్కటే మన ముందున్న ఆశాకిరణం. దాన్ని కూడా చంపేస్తే ఈ దేశంలో పేదరికం కొనసాగుతుంది, కులం పేరుతో వచ్చిన వివక్ష కొనసాగుతుంది, పుట్టిన పరిస్థితుల వల్ల యువతకు అవకాశాలు లేకుండా పోతాయి, దేశ భవిష్యత్తు చాలా గందరగోళం అవుతుంది. కాబట్టి సంక్షేమము అభివృద్ధి సమతూకం. వీళ్ళేమి గొప్ప పార్టీలు, అన్ని పార్టీల్లో కూడా దుర్మార్గాలు చేస్తున్నారు, అన్ని పార్టీలు అవినీతి ఉన్నది. కానీ ఉన్నంతలో సంక్షేమ అభివృద్ధిని మనం సమతూకాన్ని పాటించే పార్టీలకు పెద్దపీట వేయాలి. అంతకు మించి ఖచ్చితంగా ఈ దేశంలో అవినీతి నిర్మూలనకు కానీ, రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి కానీ, ఎన్నికల్లో 30-40 కోట్ల డబ్బు ఖర్చులు ఆపడానికి కానీ, అసెంబ్లీకి నియోజకవర్గానికి ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు తీసుకురావాలి. మహారాష్ట్రలో దురదృష్టం కొద్దీ మన ఎన్నికల్లో చాలా ఖర్చు అయిందని చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలంతా ఖర్చు కాదు, మనం ఛాంపియన్స్ ఉంది దానిలో, కానీ మన మార్గానే వాళ్ళు కూడా పోతున్నారు. ఆ పార్టీ ఎవరు నెగ్గినా కూడా అది మంచిదేం కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏదో కొన్ని చోట్ల గెలుస్తున్నామని సంబరపడకుండా రాజకీయాన్ని మార్చకపోతే ఎట్లా? 30 కోట్లు ఖర్చు పెట్టిన వాడే కింగ్ అయితే, ఖర్చు పెట్టేవాడే ప్రధాన పార్టీల అభ్యర్థి అయినట్టయితే, రాజకీయం డబ్బు చుట్టూ ముడిపడినట్టయితే, అదాని కేసులో చూసాం ఏం జరిగిందో, ఆరోపణలు అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. ఇక్కడ బయటపడింది, చాలా చోట్ల బయటపడకుండా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో అవినీతి లేదు, ఈ కాంట్రాక్టుల్లో కానీ, ఈ ఒప్పందాల్లో కానీ అంతా న్యాయంగా జరుగుతున్న వాళ్ళు నమ్ముతుంటే వాళ్ళు పాప బొట్టి అమాయకులు. ఏ పార్టీ ఉన్నా, ఏ రాష్ట్రమైనా డబ్బులు లేకుండా పనిజరిగే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే డబ్బులు లేకుండా ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎవరినైనా అడగండి ప్రైవేట్గా, ఏం చేయమంటారు సార్, 30 కోట్లు ఖర్చు పెట్టినా, 40 కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడి నుంచి రావాలి సార్ మేము మరి ఏం చెప్పాడుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో అక్రమ ఖర్చును ఆపలేకపోతే, ఓట్ల కొనుగోలు ఆపలేకపోతే అవినీతి కొనసాగుతూనే ఉంటుంది. అది మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అవును సార్, మీరు చెప్పినట్టు ఒక పార్టీ లీడర్ కూడా 80 కోట్లతో దొరికాడనే అలిగేషన్స్ ఉన్నాయి. మీరు ఒక 20 సంవత్సరాల కింద సార్ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. ఇప్పుడు రాష్ట్రం తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత రాష్ట్రం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా అదే డబ్బు పాలిటిక్స్. అందుకనే కాబట్టి పార్టీ మోదీ గారు ఆలోచించాల్సింది ఏదో కొన్ని మిగతా వాళ్ళతో పోలిస్తే బాగా చేస్తామని తృప్తి పడితే చాలు. మౌలికంగా మన రాజకీయం ఊబిలో కూరుకుపోయింది. చట్టబద్ధ పాలన లేదు, అవినీతి విశృంఖలంగా వ్యాపిస్తున్నది, ఎన్నికల్లో డబ్బున్నవాడే మహారాజు అయిపోతున్నాడు, కోట్ల రూపాయల అక్రమ ఖర్చు అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టవుతుంది. దాని నుంచి బయటపడడం కోసం మీరు ఇవాళ పద్ధతులు లేకపోతే, వ్యక్తిగతంగా ఎంత నిజాయితీ ఉన్నా కూడా అది చాలదు. ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నిజాయితీపరుడే కావచ్చు, కొందరు ముఖ్యమంత్రులు నిజాయితీపరులే కావచ్చు, కానీ వ్యవస్థీకృతంగా అవినీతి లేకుండా ఒక్కరోజు గడిచే పరిస్థితి లేదు ఈ దేశంలో రాజకీయం. అది పోగొట్టేదాకా ఈ దేశానికి ఎప్పుడు కూడా ప్రమాదం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.